స్టేట్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అంటే ఏం తెలుసమ్మా? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction of two sides of a triangle taken in an order, then the resultant is represented in magnitude and direction by the third side taken in the reverse order. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఏదైనా టూ వెక్టర్స్ మనం ప్లేస్ చేస్తాము ఒకటి తర్వాత ఒకటి, వన్ ఆఫ్టర్ అదర్, సో టు ఫార్మ్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అలా చేసిన తర్వాత దెన్ ద రిజల్టెంట్ వెక్టర్, ఈ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఎక్కడ రీప్రజెంట్ అవుతుంది? థర్డ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ దే రీప్రజెంట్ అవుతుంది. ఓకేనమ్మా? సో టేకన్ ఇన్ ది ఆపోజిట్ ఆర్డర్. ఓకేనమ్మా? ఇక్కడ చూసారా, ఏవైనా టూ సైడ్స్, ఓకేనమ్మా, ఏవైనా టూ వెక్టర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వన్ ఆఫ్టర్ ట్రయాంగిల్ లో, వన్ ఆఫ్టర్ అదర్. సో ఇప్పుడు అక్కడ రిజల్టెంట్ అంటే ఏమైనా టూ వెక్టర్స్ ఏమొచ్చి ఆర్ ప్లేస్డ్ వన్ ఆఫ్టర్ అదర్ టూ ఫార్మ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అప్పుడు ఈ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఎక్కడ రీప్రజెంట్ అవుతుంది? థర్డ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ రీప్రజెంట్ అవుతుంది ఆపోజిట్ ఆర్డర్ లో. ఓకేనమ్మా? ఏమండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎంత పెట్టుకోవాలంటే సింపుల్ గా ఇది దీనికి టూ వెక్టర్స్. ఏంటమ్మా? టూ వెక్టర్స్, టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. థర్డ్ సైడ్ ఏంటి? ఈ థర్డ్ సైడ్ ఏంటి? థర్డ్ సైడ్ ఈక్వల్ టు రిజల్టెంట్, అర్థమైందా? టూ వెక్టర్స్ టూ సైడ్స్, సో థర్డ్ సైడ్ రిజల్టెంట్, అంతే, అదే ఉంటుంది, ఇందులో ఏ లేదు. టూ వెక్టర్స్ ఆర్ రీప్రజెంట్ magnitude of direction of two sides of triangle taken in order, then the resultant is represented in magnitude and direction by the third side is taken reverse order.